వైఎస్ జగన్ పిటిషన్ పైన కూడా హైకోర్టు స్పందించింది. అంటే ప్రతిపక్ష నేతగా ఇవ్వాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా దాఖలు చేశారు పిటిషన్. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? అండ్ మరోవైపు పెద్దిరెడ్డి దారుణాలు కూడా రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. అంతకుముందు విజయవాడలో కావచ్చు, మొన్న మదనపల్లిలో కావచ్చు. అంటే తవ్వే కొద్దీ చాలా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని కోర్టుకు వెళ్ళారు. అయితే దాని విచారణార్హత మీద దానికి సంబంధించి ఆయన ఇద్దరికి నోటీసులు ఇచ్చారంది కోర్టు. అయితే సరే, అది కోర్టు ఎట్లా ఉంటుంది ఎలా ఉన్నా కూడా ఒక 2 పరిణామాలు బాధాకరంగా ఉన్నాయండి. అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ చంద్రశేఖరరావు గారు, ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్న చంద్రశేఖరరావు గారు సభలకు రాకపోవడం, సభ ఎగ్గొట్టాలి, అసెంబ్లీ ఎగ్గొట్టాలి, అసెంబ్లీలో ప్రభుత్వాలు చేసే దాడిని ఎదుర్కోవటం మన వల్ల కాదు అని చేతులు ఎత్తేసినట్టు అయిపోయింది. వీళ్ళు ప్రభుత్వాలు ఆయన 5 సంవత్సరాలు పనిచేశారు, ఈయన 10 సంవత్సరాలు పనిచేశారు. వీళ్ళంతా ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఇవి అక్కడ చర్చ జరుగుతున్నప్పుడు, పైగా పెద్ద మంచి చర్చలు జరుగుతున్నప్పుడు దాంట్లో పార్టిసిపేట్ అయ్యి ఆ ప్రభుత్వానికి సంబంధించి సహకరించాలి కానీ సభలకు రామని చెప్పడం అనేది నిజంగా దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. ఇప్పుడు 2 చోట్ల కూడా అదే జరుగుతుంది కదా సార్. ఏపీ తెలంగాణలో సేమ్ అదే జరుగుతోంది కదా. ఇక్కడ కేసీఆర్ రావట్లేదు, అక్కడ జగన్ రావట్లేదు. ఇదేమవుతుందంటేనండి, ఇది ప్రజా తీర్పుని అవమానపరచడం ఒకటి. రెండోది చూడండి, ఒక పెద్ద చర్చ జరుగుతోంది ప్రజల్లో. ఏంటంటే ఒక క్లర్క్ తను కొత్తగా జాయిన్ అవుతున్నప్పుడు, ఉద్యోగంలో జాయిన్ అవుతున్నప్పుడు ఇంకో క్లర్క్ వచ్చి ఛార్జ్ ఇవ్వాలా. అట్లనే ఒక అధికారి పోతున్నప్పుడు ఇంకో అధికారి ఇవ్వాలి. అసలు ఈ ముఖ్యమంత్రులు వాళ్ళు చేసిన అప్పులు చేశారు, వాళ్ళు ఇష్టం వచ్చిన పథకాలు ప్రవేశపెట్టారు, కొన్ని అక్రమాలు జరిగినాయని ఇద్దరి మీద విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనల్ని ప్రశ్నిస్తారు కాబట్టి మనం రాకూడదు అని అనుకోవటం తప్పు. అయితే ఈ క్రమంలో అధికార పక్షాలు కూడా వాళ్ళకి వెసులుబాటు కల్పించి ఏర్పాటు చేయాలి. ఏంటి, మీ మీద అంతే దాడి జరగదు బాబు, మీరు సమాధానాలు చెప్తే చాలని. కానీ వీళ్ళు మమ్మల్ని ఎక్కడ దాడి చేసి మీడియాలో పలసన చేస్తారనేది ఎగ్గొట్టడం, ఇది చాలా దారుణమైన విషయం. 2 తెలుగు రాష్ట్రాలు కోలుకోవాల్సింది ఎంతో ఉంది. ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డది. ఉదాహరణకి మీరు చెప్పారు, పెద్దిరెడ్డి గారి విషయం ఒకటి చెప్పారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అఘాయిత్యానికి సంబంధించి వస్తున్న వార్తలు చూస్తే వేలాది 20,000 ఎకరాలు ఒకేసారి ఆయన మృత్యులు తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఏ ఎమ్మెల్యే మీద లేని విధంగా, ఏ రాజకీయ నాయకుడి మీద స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడ జరిగి ఉంటుంది ఇది. ఒక మంత్రి ఎఫెక్ట్ చేసి ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అనే ఒక స్కీమ్ ని అడ్డం పెట్టుకుని వీళ్ళు, ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అంటే ఇక్కడ ఒక చోట భూమి ఉంటే వేరే చోట కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన అది. కానీ దాన్ని అడ్డంగా పెట్టుకుని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా చేశారు. అసలు దీనికి భూ ఆక్రమణకు సంబంధించి ఏమైనా మీ ఫిర్యాదులు ఇవ్వండి అంటే జనం తండోపతండాలుగా వస్తున్నారండి, వచ్చి చేస్తున్నారు. ఇది ఎంత అమానుషమైన విషయము. ఇది అధికారం రాగానే ఇంత చేటు పెట్టిపోయి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రజల ఆస్తిని గుంజుకోవడం అనేది దారుణమైన విషయం. దీని మీద వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలి. దీని మీద స్పందించాలి. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా స్పందించాలి. రాగద్వేషాలకు అతీతంగా వాళ్ళు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 100లకు ఎకరాలు. నిన్న ఒక మహిళ తన తాడిబొట్టు చూయిస్తుంది, ఏమంటే మంచిగా ఉండే నా జీవితంలో 5 ఎకరాల పొలం తీసుకెళ్తే నేను ఏం చేయాలి, చూడండి నేను ఇది పెట్టుకుని బతుకుతున్నాను. ఆమె అప్పటి నుంచి ఏడుస్తుందట. ఇది పెద్దిరెడ్డి గారి విషయంలో వచ్చింది, చాలా దారుణంగా ఉంది. దీని మీద ఏదైనా ఒక ప్రత్యేక చట్టం కింద ఏదైనా చర్య తీసుకుని బాధితులందరికీ తక్షణమే ఊరట కలిగించాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉందండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలన్నింటిపైన చక్కటి వివరణ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.